ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానము గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథాన్ని అవలోకిస్తున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్షపెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథములోని తత్వ వివేక ప్రకరణంలో 10వ శ్లోకము ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మా యుక్త్యా తథావిధం పరం బ్రహ్మ తయోశ్చైక్యం శృత్యంతేషు ఉపదిశ్యతే. శ్లోకము మరొకసారి. ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మా యుక్త్యా తథావిధం పరం బ్రహ్మ తయోశ్చైక్యం శృత్యంతేషు ఉపదిశ్యతే. శ్లోకము యొక్క అర్థము. ఈ విధముగా శ్లోక సప్తకముచే జీవుడు సత్య జ్ఞానానంద రూపుడని యుక్తులచే సాధింపబడెను. శబ్ద స్పర్శాదయ అను శ్లోకము మొదలు సంవిదేశ స్వయం ప్రభ అను శ్లోకము వరకు సత్య జ్ఞాన రూపములను, తర్వాత పరమానందతాత్మన అనునంత వరకు ఆనంద స్వరూపంబును అభివర్ణింపబడెను. పరబ్రహ్మము కూడా ఇట్టివాడే అనుట శబ్ద ప్రమాణము వలన గోచరమగుచున్నది. తెలియని విషయమును ప్రకటించననే కాని శాస్త్రమునకు ప్రామాణ్యము కలుగదు. ప్రత్యక్షాదుల కంటే భిన్నముగా గ్రహింపబడినప్పుడు శబ్ద ప్రమాణము ప్రమాణాంతరములకు అగోచరముగు విషయమును చెప్పి తీరవలయును. అదియును ప్రత్యక్షాది గోచరమగు విషయమునే చెప్పునేని అనువాద మాత్రమే అగును కాని ప్రత్యక్ష ప్రమాణము కానేరదు కదా. కావున పరబ్రహ్మమును గూర్చియు అతని లక్షణములను గూర్చియు వేదములు ఎట్లు చెప్పినా అట్లే అంగీకరించి తీరవలయును. మరియు ఆ వేదము జీవ బ్రహ్మములకు అభేదమునే ఉపదేశించును అను విషయమును బట్టి చూచినను ఈ విషయమే సిద్ధాంతమగును. జీవుడు సత్య జ్ఞానానంద రూపుడు అను విషయము కేవలములగు అనుభవముతోనే నిరూపింపబడిను కదా. అతనికి అభిన్నమగు బ్రహ్మము మాత్రము భిన్న స్వరూపము అగుట ఎట్లు? కావున పరబ్రహ్మము కూడా సచ్చిదానంద రూపము అనుట నిర్వివాదాంశము. ఉపనిషత్తులను ఈ కారణము వలన తత్వమసి ఇత్యాది మహావాక్యముల మూలమున ఈ జీవ బ్రహ్మములకు భేదము లేదని ఏకవాక్యముగా చెప్పుటయే కాక నేను బ్రహ్మ భిన్నుడను, దుఃఖ రూపుడను, సంసారిని అను మొదలగు భ్రాంతులను కూడా నివారింపుచున్నవి. ఇదియే శాస్త్రార్థ సంగ్రహము. ఈ రీతిగా సర్వశాస్త్రార్థమును సంక్షేపముగా చెప్పి దానిని విస్తరించువాడై ఆక్షేప సమాధానములతో బంధస్వరూపమును వివరింపుచున్నాడు. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో శ్లోకంతో కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.